అండి, హలో నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి మండే నుంచి సాటర్డే వరకు లంచ్ బాక్స్ ప్రిపరేషన్. ఈ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ రెసిపీస్తో పాటు ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 1 గ్లాస్ బియ్యాన్ని, బాస్మతి రైస్ని ఇలా 2 సార్లు నీట్గా కడిగేసి అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఒక కొత్తిమీర కట్టను నీట్గా కడిగేసి ఆయిల్లో ఇందులో వేసేసుకొని 4 మీడియం సైజ్ పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర, టమాటో, పచ్చిమిర్చి కొంచెం ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. కంప్లీట్గా మనకు టమాటా స్కిన్ అనేది కొంచెం సపరేట్ అయిపోతే సరిపోద్ది. ఇలా ఈ టైంలో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇదిలా ఉడికిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి. ఈ బటర్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ బటర్ కాస్త కరిగిన తర్వాత ఇందులో కొంచెం 1/2 స్పూన్ దాకా షాజీరా, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక స్టార్ అనాస పువ్వు వీటన్నిటిని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని ఇందులో వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 20 గ్రామ్స్ దాకా పచ్చి బఠానీ ఇందులో వేసేసుకోవాలి. ఈ బఠానీ వేసేసిన ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లోనే వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టమాటా, అలాగే ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేసి కొంచెం ఒక 5 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా పన్నీర్ పీసెస్ని ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వెయిట్ వైజ్గా చూస్తే 250 గ్రామ్స్ ఈ పన్నీర్ని ఇందులో వేసేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇదే మసాలాలో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి కలిపిన తర్వాత మనం నానబెట్టి పెట్టేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. బాస్మతి రైస్ని కాకుండా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే సోనా మసూరి రైస్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు అప్పటికప్పుడే వండుతుంటే రైస్ ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో మనం ఇక్కడ 1/2 అవర్ పాటు నాననిచ్చాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వాటర్ వేసేసి రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకొని తర్వాత మూత పెట్టేసేయాలి. పన్నీర్తో పాటు మీరు క్యారెట్ పీసెస్ కానీ ఇంకా మీకు వెజిటేబుల్స్ వేసుకోవాలి అనిపిస్తే అవి కూడా వేసేసుకొని వండొచ్చు. ఫైనల్గా ఇది ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత చూస్తే రైస్ అనేది మనకు ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా స్పూన్తో ఇలా తీసి చూస్తే రైస్ అనేది పన్నీర్ రైస్ అనేది ఇలా ఉడికిపోతుంది. దీన్ని క్యారేజ్లో సర్వ్ చేసుకొని దీని కాంబినేషన్గా రైతాని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో వచ్చేసి పొటాటో రైస్. ఈ పొటాటో రైస్ కోసం ముందుగా 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని తీసుకోండి. బాస్మతి రైస్ ప్లేస్లో రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని కూడా తీసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని 2 సార్లు నీట్గా కడిగేసి ఒక 1/2 అవర్ పాటు నాననివ్వాలి.
ఒకవేళ హాఫ్ అన్ అవర్ పాటు టైం లేకపోతే ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని అందులో 10 నుంచి 20 వరకు జీడిపప్పుని, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని కొంచెం కచ్చాపక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం స్పైసెస్ వేసుకుంటే సరిపోతుంది. స్పైసెస్ వచ్చేసి కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు, వీటన్నిటిని వేసేసి సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయల క్వాంటిటీ వచ్చేసి 2 మీడియం సైజ్వి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం వేయించుకున్న తర్వాత 1 కప్పు దాకా పొటాటోస్ని ఇందులో వేసేసుకోవాలి. పొటాటోస్ సైజ్ వచ్చేసి మీడియంగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఆనియన్ కూడా, పొటాటో కూడా బాగా దూరగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ క్యారెట్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. వాటిని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చివాసన ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని ఇందులో వేసేసి ఉడికించుకోవాలి. టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు కంప్లీట్గా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇదిలా ఉడకడానికి మినిమం ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. మంట హై ఫ్లేమ్ మీదనే పెట్టి ఉడికించుకుంటే మనం దగ్గరగానే ఉంటాం కాబట్టి మంట హై ఫ్లేమ్ మీదనే పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. మీరు ఇందులో కావాలి అనుకుంటే గోబీ ఫ్లవర్, అలాగే క్యాప్సికమ్ వీటిని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్ల దాకా బఠానీస్ ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కంప్లీట్గా ఉడికేసినాయి కాబట్టి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఉడికించుకోవాలి. నేను మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపక్కగానే పేస్ట్ చేసుకున్నాను. సో ఇందులో ఉన్న పచ్చివాసన కూడా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిలా ఉడికిన తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ పసుపు వేసి ఈ కారాన్ని కూడా ఈ మసాలాలనే ఉడికించుకుంటే సరిపోతుంది. కారంకి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు పచ్చిమిర్చి వేసుకోకపోతే ఒక 2.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు టమాటా, పొటాటో బాగా ఉడికి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కాబట్టి ఇందులో పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని వేసి ఒకసారి కలిపేసుకొని ఇందులో 4 గ్లాసుల వాటర్ ఇందులో వేసేసుకోవాలి. మనం 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ పాటు ఈ వాటర్ని మరిగించాలి. ఇలా మరిగించిన వాటర్లో పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసేయాలి. సో వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు రైస్ని ఇందులో ఒక 50% ఉడికించుకుంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇలా 50% రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే రైస్ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది. సో టేస్టీ పొటాటో రైస్ రెడీ. ఈ రైస్ని రైతాతో కాంబినేషన్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు రెడీ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పన్నీర్ రైస్. ఈ వెజిటేబుల్ పన్నీర్ రైస్ కోసం ముందుగా 2 గ్లాసుల దాకా
రైస్ తీసుకొని 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. మీకు ఏ రైస్ అవైలబుల్ ఉంటే ఆ రైస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ వెజిటేబుల్ పన్నీర్ రైస్ కోసం నేను ముందుగానే పన్నీర్ పీసెస్ని అలాగే వెజిటేబుల్స్ని ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు 1 స్పూన్ దాకా ఆయిల్ అలాగే 1 స్పూన్ బటర్ కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, 1/2 స్పూన్ దాకా షాజీరా, వీటన్నిటిని వేసి కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇందులో వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు దాకా బంగాళదుంపలు, అలాగే 2-3 చిన్నగా మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న బీనీస్, 1 కప్పు దాకా గోబీ పువ్వు, అలాగే 4-5 పచ్చిమిర్చి, సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇందులో ఇంకా మీరు కావాలి అనుకుంటే క్యాప్సికమ్ ముక్కలు, మీకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి ఇందులో వేసేసి ఉడికించుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 10 నుంచి 15 వరకు జీడిపప్పు, అలాగే 1 కప్పు దాకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. పన్నీర్ ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని వేసి ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనము 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి స్పైసెస్తో సరిపోతుంది. మీరు ఎక్కువ స్పైసెస్ కావాలి అనుకుంటే ఇంకా 1/2 స్పూన్ వేసేసుకోవచ్చు. ఇది ఇలా కలిపేసుకొని రైస్కి సరిపడా వాటర్ ఇందులో వేసేసుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి వాటర్ని బాగా మరిగించాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసేసి వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసేయాలి. ఈ బాస్మతి రైస్ వేసిన తర్వాత ఒక 50% వరకు రైస్ ఉడికితే ఒక 2 to 3 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా మీరు రైస్ వేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే 5 విజిల్స్ దాకా పెట్టేసి ఉడికించుకోవచ్చు. ఫైనల్గా రైస్ అనేది ఇలా ఉడికిపోతుంది. సో టేస్టీ వెజిటేబుల్ పన్నీర్ రైస్ రెడీ. ఈ వెజిటేబుల్ పన్నీర్ రైస్ని కర్డ్తో కానీ రైతాతో కానీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్ పన్నీర్ రైస్ని టిఫిన్లో సర్వ్ చేసుకొని లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంటికి ఖాళీ బాక్స్ రిటర్న్ రావడం ఖాయం. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత రెసిపీ వచ్చేసి టమాటో రైస్. ఈ టమాటో రైస్కి ముందుగా రైస్ని బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఈ రైస్ క్వాంటిటీ వచ్చేసి 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. ఇప్పుడు టమాటో రైస్కి ముందుగా 2 మీడియం సైజ్ టమాటాలని అలాగే 5-6 పచ్చిమిర్చిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే స్పైసెస్ వేసుకోవాలి. 2 యాలకులు, 4 లవంగాలు, 1/2 స్పూన్ దాకా షాజీరా వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇందులో వేసేసి కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే 5-6 జీడిపప్పు ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా క్యూరీని కూడా ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయ్యి
ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా టమాటో ఉడికిందంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, తర్వాత 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్, అలాగే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, వీటన్నిటిని వేసి ఒకసారి ఈ టమాటో క్యూరీ పైనే ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. కారం ఉడికిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసి బాగా ఒకసారి కలిపేసి వాటర్ని ఒక 5 మినిట్స్ పాటు మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత ఇందులో రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసి మరిగిన తర్వాత మనం నానబెట్టేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి ఒక 50% వరకు ఈ వాటర్లోనే ఉడికించుకోవాలి, మూత పెట్టకుండా. తర్వాత రైస్ కొంచెం ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మూత తీసి చూస్తే రైస్ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది. సో టేస్టీ టమాటా రైస్ రెడీ. ఈ టమాటా రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీనికోసం పెద్దగా టైం కూడా పట్టదండి. వితిన్ 15 మినిట్స్లో ఈ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో టేస్టీ టమాటా రైస్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. సో దీని కాంబినేషన్గా రైతాని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత రెసిపీ వచ్చేసి పన్నీర్ రైస్. ఈ పన్నీర్ రైస్ కోసం ముందుగా 2 గ్లాసుల దాకా రైస్ని తీసుకొని నీట్గా కడిగేసి ఇందులో సరిపడా వాటర్ వేసి అరగంట పాటు నాననిస్తే సరిపోతుంది. సో ముందుగా దీనికోసము 3 మీడియం సైజ్ టమాటాలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 10 నుంచి 15 జీడిపప్పు, 4-5 పచ్చిమిర్చి, వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి అందులో 1 స్పూన్ దాకా ఆయిల్, అలాగే 1 స్పూన్ బటర్ వేసుకొని బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, జీడిపప్పు వీటన్నిటిని ఇందులో వేసేసి బాగా ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఈ ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కాకుండా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని బ్లెండర్లో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కుక్కర్లో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్ వచ్చేసి ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, వీటన్నిటిని వేసి బాగా దొరగా వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా పన్నీర్ ముక్కల్ని వేసేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని ఇందులో వేసేసి ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4-5 జీడిపప్పు ముక్కలు ఇందులో వేసేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పన్నీర్ రైస్ ప్రిపరేషన్ వితిన్ 15 మినిట్స్లో రెడీ అవుతుంది. పెద్దగా టైం ఏం పట్టదండి. సో ఇందులో 2 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. కారం కొంచెం ఇందులోనే తొందరగానే ఉడికిపోతుంది. తర్వాత ఇందులో మనం నానబెట్టేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఇందులోనే కలిపేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో ఇలా 2 నిమిషాల పాటు కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి. అంటే 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే రైస్ అనేది మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది. సో టేస్టీ పన్నీర్ రైస్ రెడీ. సో మండే నుంచి సాటర్డే వరకు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.